అది చెప్తే ఎందుకంటే అల్తాఫ్ అనేది అది వైస్ చైర్మన్ అల్తాఫ్ అనేది జాగా అది తినాలి. ఇప్పుడు నువ్వు సమస్య చెప్తూ కాబట్టి మా సమస్య కనియాల వైస్ చైర్మన్ అల్తాఫ్ అని జాగా కంటెంట్ పెట్టకపోతే ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? సార్ ఒక నిమిషము ఆయన జాగా కాలు లేదు వస్తారా టిఫిన్ చేస్తారా? చెప్తాం సార్. ఎవరు ఈయన? కాలు నుంచి గుడిసెకి అల్తాఫ్ అని వైస్ చైర్మన్ గుడిసెలు అడ్డం పడినాడు. కానీ స్థలాలకి లేదు, మేము స్థలాలు కొనేది కదా, రిజిస్టర్ ప్లాట్లు మాకి సంబంధం సార్, మాకు రోడ్లు వేయాలి కదా. అది పరంపుకు జగన్ ఉందని ఆయన కొట్లాడుతున్నాడు ఆడ. మాది అంతా పట్టాల 70 రూపాయలు అమ్మినాడు మాకు ఫ్లాట్, రిజిస్టర్ ఫ్లాట్ 120 ఫ్లాట్ అమ్మినాడు. దానికి సంబంధం ఏంటి? దానికి రోడ్లు వేయచ్చు కదా. ఎవరు? సత్తలని ఆడ ఉన్నాడు. ఆడే అయిపోయినా చెప్పొచ్చు. వైస్ చైర్మన్ అల్తాఫ్ అన్న మమ్మల్ని లెటర్లు ఇచ్చినట్లల్లా అది జాగా మాది 8 ఎకరాల చిల్లరు మా తాతల ఆస్తి, వీళ్ళు పొట్టలు వేసుకున్నారు. దానికి మాకు కాంప్రమైజ్కి వస్తే మమ్మల్ని చేస్తామని చెప్తే దానికి వేసే పోతే మా సర్వేనే జరగలేదు. మీరు ఎక్కడి నుంచి రోడ్ వేస్తారు? మున్సిపాలిటీకి నోటీసులు పంపిస్తున్నాడు. కమిషనర్ ఎక్కడ రిస్క్ తీసుకుంటాడు? నోటీసులు వచ్చేటప్పుడు ఇప్పుడు నువ్వు సపరేట్ జాగా ప్లాట్లు వేసిందని చెప్పావు, వేసావు, పక్కన వాళ్ళు జాగా ఉందని అంటున్నారు, అంత మాదే అంటున్నారు. దాని సర్వే ఇచ్చేవాళ్ళు తినాలా చూపిస్తాం. నువ్వు అడిగిన దానికి ఇన్నేళ్ళ రోడ్ వేయలేదని చెప్తాం, 10 ఏళ్ళు ఏందిలే రోడ్ వేయలేక మామూలుగా ఒప్పుకుంటాం దాని గురించి. లేదని లేదు, గతంలో వచ్చారు వాళ్ళు వేపిస్తామని చెప్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నా ఎమ్మెల్యే వచ్చాడు, సాఫ్ట్వేర్ వచ్చాడు, అక్కడ వచ్చి అయిపోయి రేపు వేపిస్తామని చెప్పి వైస్ చైర్మన్ తో మాట్లాడలే. మామ ఎన్నోసార్లు చెప్పాము, ఏం చెప్తే వెళ్తా ఏమన్నా చేసుకుంటే డ్రైనేజ్ అంత చేస్తాం, మాకు రేపు పొద్దున మాట ఉండదని చెప్తే ఆయన ఏమంటున్నాడు, నాకు సెటిల్మెంట్ చేయండి అంటున్నాడు. ఆ సెటిల్మెంట్ చేయాలంటే మీరు కొట్టలు వేసుకున్న వాళ్ళు అంత వేసుకున్న వాళ్ళు వస్తే కదా ఆయన సెటిల్మెంట్ ఏది. ఇప్పుడు మా ఎట్లా సెటిల్మెంట్ చేసి వస్తే మీరు అందరూ వస్తే పెద్దోళ్ళు తక్కువ వస్తే ఆయన పిల్లంపించి పెద్దలు డిసైడ్ చేస్తారు దాన్ని. అది వద్దు మాకు అది వద్దు. ఇప్పుడు జరిగేది చెప్పు, ఇప్పుడు జరిగేది చెప్తే వస్తే గతంలో జరిగింది వద్దు. ఇప్పుడు జరిగే సమస్య మీరు అందరూ వస్తే ఎమ్మెల్యేతో పోదాము, అందరు ఉంటారు, మామ వస్తాము, అక్కడ ఆయన పిల్లంపించి మాట్లాడతామంటే మీరు ఒక రాని ఉంటుంది, అయిపోతుంది. ఇప్పుడు 10 మనం పెట్టినాము, ఎన్ని పెట్టినాను? 10 లెటర్లు ఇచ్చిన అక్కడికి డ్రైనేజ్ కావాలంటే వేసినట్ల ఏదని ఇస్తున్నాడు, నోటీసులు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి పాస్ చేస్తారు వాళ్ళు? పాస్ గానే కరెంట్ కంబాలు కూడా లేదు, రోడ్ ట్యాక్స్ ఎంత లేదు. నా ఇంటికాడ ఉన్నాయి కంబాలు. ట్రాన్స్ఫర్ ఇంటి ముందు తెప్పిస్తాను మాకు ఎంత ట్రాన్స్ఫర్లు ఉండేవి, అన్ని ఉండేవి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు విన్న వయసు అట్లా కొడుకు కొట్టుకుపోతాడు. నా భూ నన్ను వండుకొని తింటాను. 9 నెలల పిల్ల అప్పుడు చచ్చిపోయావు తండ్రి, అట్లే పట్టుకొని చేస్తాను. ఇది కొడుకు చచ్చిపోయాడే. క్వాలితనం మాట్లాడతావు, కొడుకు మండలతనం మాట్లాడతావు అని దిమాలు రొంకు. నిన్న రాత్రి 12 గంటల నుంచి పెట్టుకొని ఇప్పుడు కొట్టిపోయాడే. ఎత్తుకు ఎట్లా మాట్లాడతాను, నీ మండలతానని క్వాలితానని. తండ్రి లేని పిల్లప్ప నన్ను మాట్లాడతాను, క్వాలితానని మాట్లాడలేనంటే కానీ అవుతుంది, నిన్ను చంపుతాను, ఇది చేయలేనంటాడు. అంతా నాదే ఉండదు సార్, తండ్రి ఏమేం లేదు. 95,000 తెచ్చి పిల్లగాడు గుర్తులు కట్టి అంటే 2 లక్షలు బాగా తెచ్చి 4 లక్షల 38,000 వేసి గుర్తులు కట్టించాను. మరి వడ్డీ కట్టలేనంటే సంవత్సరానికి ఒకరు 4 లక్షల రూపాయలది 6 లక్షల రూపాయలది కడతాడు. నన్ను వాళ్ళది ఏమప్పా అని వెళ్ళాను. పిల్లలకి చేసి పెడతాను, పిల్లలకి పెడతాను, వాళ్ళకి లేదంటే ఇస్తాను. నాకు మాత్రం పాస్ ఉన్న పూ తినడా ఏ లంజా నీ పువ్వు పగలు కొడతాను. నీకు ఎవరు అడ్డం వస్తాడో తోలుకొచ్చి కంటారు, నాకు ఎవరు లేరు. ఈ చిన్న కొడుకులు ఉంటారు, తోలుకుపోతారు, పెడతారు, వాళ్ళని తోలుకురప్పు అంటాడు. వాళ్ళని తోలుకొచ్చి వెళ్ళాను, నాకు పోలీస్ స్టేషన్ పోతానంటే పోలీసు వాళ్ళు కింద ఉన్నారా పైన ఉన్నారా, లంజా తోలుకోటప్ప నీ పువ్వు పగలు కొడతానంటాడు. ఉండే నిలబడుకున్నట్లు వేయడే తిమ్మక్కరా మా మేతతో మాట్లాడదామంటాడు. అప్పుడు అయితే కానీ ఒక్కరు పోయి మాట్లాడవచ్చు. నాకు ఒక్కరు ఊర్లు పొడితో పోతాను ఇసురట్లయితే. భయం పెట్టాలి కదా, నాకు ఎవరు లేరు. వీళ్ళు తగ్గ పోయి వచ్చారు. నన్ను ఎలా ఎవరు బతుకుతాను. అడుగు
నన్ను కొట్టేది ఒకటే మాతో మంచి పిల్లలు సరే వాళ్ళ మాట్లాడాలంటే అమ్మని కొడితే ఎట్లా పోయి గట్టిగా బాగలేదు సార్ కర్నూలు కులు వాడతాను సీరియస్ తీసుకోవాలి ఇట్లాంటి వాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇంత సీరియస్ గా మన దగ్గరికి రాలేదు సార్. కానీ ఇంత సీరియస్ గా అంటే మన దగ్గరికి రాలేదు. ఊరికనే అది సార్ పెళ్లి కొడుకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి సార్. మా పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు సార్. మీకు వీలైనంత త్వరగా మాకు గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ తో వీళ్ళంతా హనుమాన్ నగర్ నెహ్రూ మెమోరియల్ లాంగ్ అవుతున్నారు. మా అమ్మాయిలకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మరి త్వరగా ఏర్పాటు చేయండి సార్ దయచేసి. మా పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు సార్. సరే 4 భాగ్యాలు కేటాడాడు స్కూల్ ఫస్ట్ 10th క్లాస్ వరకు పిల్లలకి. ఇప్పుడు ఉండే ఇంతకు గతంలోనగా జీవశ్వరి స్కూలు మయంకే స్కూలు అవన్నీ బంద్ చేసినారు సార్. మా పిల్లలు ప్రైవేట్ గా పెట్టుకున్నారు. మధ్య తరగతి కుటుంబాలే సార్. అందుకని వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఇట్లా తిరిగింది అందరూ స్కూల్ బ్యాగ్ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు అయ్యేటట్లు చాలు 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 అదే అలాగే వెరీ గుడ్ వెరీ గుడ్. స్కూల్ కావాలా? ఏం కావాలి? స్కూల్ కావాలి. వెరీ గుడ్. అలాగే థ్యాంక్ యూ సార్. చిన్నది మొదలై కర్నూలు బాగుంటాం. మెయిన్ ప్రాబ్లం హాస్పిటల్ చిన్న సమస్యకి 100 రూపాయలు 200 ఛార్జీ పెట్టుకొని పేదోడు ఎట్లు పోతాం. కరెక్టే కదా. పెద్ద హాస్పిటల్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఏదైనా చిన్నది పోని కర్నూలు బాగుంటారు. ఎట్లు పోవాలి కనుక్కుంటారు అదేనా ఈ విషయం కనుక్కుంటా. ఏం పేరు నీ పేరు? నర్సింగ్. ఏం చేస్తుంటావు? వాచ్మెన్ ఎక్కడ? కొండ మీద చేస్తావా? సంతోషం. నీకు కనుక్కొని మేము అప్డేట్ చేస్తాం. 3 నెలలు నా భార్యని వేసుకొని చాలా బాధపడి వంటి ప్రాబ్లం షుగరు బీపీ. ఒకసారి ఏమవుద్దంటే అందరు స్పెషలిస్టులు ఇక్కడ ఉండరు, కొంతమందే ఉంటారు. కరెక్ట్ సార్. నా చూడంగా చిన్న సమస్య ఇదే కాదు, చిన్న సమస్య కూడా కర్నూలు బాగుంటుంది. ఏమన్నంటే గాత్రించుకుంటాడు. నరసింహ అన్ని బాగా వచ్చిన హాస్పిటల్లో అప్పుడు చేంజ్ అయింది కొన్ని. మా ఏజేమే అంటే అసలు మా ఏజేమే నాన్న ఏజేనే. నా జీవితంలో ఇంతవరకు ఏది లేని పరిస్థితి నా జీవితం. పచ్చవారం సార్ 3 years సార్ 50% ఇచ్చారు సార్ ఇక్కడ ఆల్రెడీ. మనకి 3 appeal గా అయిపోతే నాట్ ఎంట్రీ అని వస్తుంది సార్ హాస్పిటల్కి అప్లై చేస్తే. అమ్యూనిటీస్ అమ్మా, వెల్ఫేర్ గత 3 సంవత్సరాలుగా మనం ఇది 50% ఇచ్చారు సార్ మనకి. కానీ పార్షియల్లీ ఇచ్చినారు సార్. ఇది చేస్తే అసలు సూపరింటెండెంట్ నెంబర్ ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నెంబర్ ఉందా? కెమెరాలు కూడా దింపితేనా? ఎప్పటి నుంచి ఇది బాగాలేదు? 4 ఏళ్ళు అయిందా? అదేమవుతుంది సార్ పర్సెంటేజ్ మీద పింఛన్ ఏమిటిది? పర్సంటేజ్ ప్రకారం ఆయనకి పింఛన్ మామూలుగా 40+ ఉన్నప్పుడు పింఛన్ ఇస్తాం సార్. ఇప్పుడు ఎంత వచ్చింది ఆయనకి? 70+ ఉన్నాడు సార్. 70+ అంటే రావాలి కదా సార్. మరి 4 ఏళ్ళ నుంచి అంటున్నాడు. ఎప్పుడు వచ్చింది సర్టిఫికెట్? 23లో వచ్చిందా? మరి అప్పటి నుంచి ఎందుకు రాలేదు? సైట్ క్లోజ్ ఉంది సార్. ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు అవగానే ఈయనకి వచ్చేస్తుందా? వచ్చేస్తుంది సార్. ఆటోమేటిక్గా వస్తుందా? వస్తుంది. ఇది అప్లోడ్ అయిందో లేదో వెరిఫై చేయాలి నువ్వు. అవును సార్. సార్ లేదు సర్టిఫికేట్ జినైన్ సార్. ఇది మనకి ఇప్పుడు సైట్ కొత్త సైట్ ఇస్తాడు కదా సార్. అదే సైట్లో మీరు అప్లోడ్ చేయాలి కదా అక్కర్లేదా? అవును సార్. సైట్ ఓపెన్ సైట్ ఓపెన్ చెప్తారు కదా, అది ఇంటింటికి సర్వే వల్ల రాసి పెట్టుకోవాలా మీరు? అంటే లాస్ట్ మినిట్లో అన్నీ అవుతాయి అనుకో కుదరదు కదా. నాకు పింఛన్ కూడా సార్. నీకు పింఛనా? 50 ఏళ్ళ? 55 ఉన్నాయి సార్. మన చిన్న కుర్రోళ్ళ కనబడుతున్నావు. ఆయన కొండ ఎక్కి దిగుతారు సార్. అందుకని సన్నగా అతని దయ సార్. హనుమాన్ ఆంజనేయ దయం. ఎంతమంది పిల్లలు నీకు? 3 సార్.
ఏం చేస్తారు వాళ్ళు? ఒక ఆయన్ని ముగ్గురికి అయిపోయింది. అమ్మాయిలా ఇద్దరు పెళ్లి చేసావా? అయిపోయింది. అలాగే నేను ఇంతలోపల డాక్టర్తో మాట్లాడి ఎందుకు ఈ ప్రజలు ఇలా అంటున్నారు అని ఆయనకి చెప్తాను. ఆయన కూడా తెలియాలి ప్రజలు ఏమనుకుంటున్నారని. ఆ పెద్ద డాక్టర్ కూడా సూపరింటెండెంట్ కూడా తెలియాలి. ఆయన గట్టిగా మందలిస్తాను, చూద్దాం ఏదైనా మార్పు వస్తుందేమో. కానీ అట్లే ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, నీకు తెలియదు ఏముంది పెద్ద ఆయన కదా. సార్ 3 ఏళ్ళు ఏగినాను ఏమంటే మనం చాలా బాధపడినాం. ఆరోగ్యశ్రీ ఉంది కదా అంటే పెద్ద ఆపరేషన్లు కొట్టి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వాడు సిటీ స్కానింగ్ కర్నూలు బాగుంటాడు, అప్పుడు మనం బోల్గా. సరే సూపరింటెండెంట్ కూడా హలో సూపరింటెండెంట్ ఇప్పుడు ఇక్కడ నేను 1వ వార్డులో వచ్చాను. ఇక్కడ ప్రజలతో కలుస్తూ ఉంటే ప్రజలు చెప్పేది ఏంటంటే చిన్న పెద్ద విషయాలు ప్రతి ఒక్కదానికి కూడా హాస్పిటల్ కోసం కర్నూలు పంపించేస్తా ఉన్నారు. పేదవాడు ఎలా కర్నూలు పోయి చేయించుకుంటాడు? ఆపరేషన్ల వరకు అయితే పర్లేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది కాబట్టి చేస్తాము. కానీ ఇక్కడ అటెంప్ట్ చేయాలి కదా అని పేదలంతా ఇక్కడ ఒక పెద్ద మనిషి నాకు బాగా కావాల్సిన ఆయన, ఏం పేరు ఆయన పేరు? నరసింహులు అని రణమండల ఆంజనేయ స్వామి గుడి పూజారిగా ఉంటాడు, వాచ్మెన్గా ఉంటాడు. ఇది ఈరోజు డాక్టర్లందరినీ కూర్చోబెట్టుకుని స్పష్టంగా ప్రజలు ఇలా అనుకుంటున్నారు, అన్నిటినీ ఊరికే రెఫర్ చేస్తే లాభం లేదు, గట్టిగా మనం ఇక్కడే చేయాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ తీసుకెళ్లాలంటే ఛార్జీలు కావాలా, లేదా బాగలేని మనిషి అంటే అంబులెన్స్ తీసుకుపోవాలా, ఎంత డబ్బులు అవుతాయి కదా. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీరే మాట్లాడుకోండి. ఇలాంటివి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందని మాట్లాడుకోండి. ఓకే రైట్ అండి. నమస్తే సార్. ఏమా బాగున్నావా? బాగున్నాం సార్. ఇల్లు కట్టించుకున్నాం సార్, బాకీలు చేసి ఆడ ఇక్కడ కొండమారు సార్. మరి పేరు కూడా వచ్చింది సార్, వచ్చింది. ఇప్పుడు డబ్బులు వచ్చేలేదు, ఇల్లు కట్టించుకున్నాం అంటున్నారు. ఎక్కడ ఉంటావమ్మా? పేరు రాసుకో. ఏమి కూడా అంతే, హౌసింగ్ డబ్బులు పడలేదు. శాంక్షన్ అయింది సార్. ఏమైందంటే మనకి శాంక్షన్ అయ్యే లిస్ట్ వచ్చే లోపల వీళ్ళు కంప్లీట్ చేసుకున్నారు, గృహప్రవేశం చేసుకున్నారు సార్. అరే గవర్నమెంట్ నుంచి మనకి బాకీలు తెచ్చుకొని కట్టుకున్నాం సార్. అట్లా చాలా ఉన్నాయి సార్. మనకి పర్మిషన్ మళ్ళీ వస్తాయి, వాళ్ళకి బిల్ పెట్టండి. అట్లా కాదు, గృహప్రవేశం చేసినట్టుగా గవర్నమెంట్ తెలియదు కదా. అంటే పెయింటింగ్ మనం జియో లొకేషన్ లో ఫోటో తీస్తాం, మళ్ళీ పెయింటింగ్ అంతా చెరిపేద్దాం, చెరిపేసి మళ్ళీ బిల్లు పెడదాం కదా. ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు అక్కడెక్కడో ఉన్న ఆయనకి కదా ఆన్లైన్ లో చూస్తారు తప్ప ఫోటోలు ఏం చూడరు కదా. ఇది పక్కటి ఫోటో తీసినా పెట్టు, లేకపోతే దాన్ని చెరిపే పెయింటింగ్ ముందు తీసేసి శుభ్రంగా మళ్ళీ మరి ఫోటోలు ఉన్నాయంటే హౌసింగ్ లోన్ ఆఫీసర్ మాట్లాడితే ఒక లెవెల్ గా ఉంటుంది సార్. ఫస్ట్ బేస్మెంట్ బిల్లు పెడతారు. అది సరే, అది ఇది ఏమైంది సార్ అంటే ఇవన్నీ ఒక 10 ఇళ్ళు ఉంటుంది సార్. అక్కడికి ఆ 10 ఇళ్ళు ఉంటే ప్రభుత్వం ఎలా ఆలోచన చేస్తుందంటే నీకు అర్థం కావాలి. ప్రభుత్వం ఎలా ఆలోచన చేయాలి, మనం ఎలా ఆలోచన చేయాలంటే ఎలా పని కాకూడదు అని చెప్పకూడదు, ఎలా పని అవ్వాలా ఆలోచన చేయాలి. నీకు అర్థమైనా? ప్రభుత్వం ఎప్పుడు అదే చెప్తుంది. ప్రభుత్వం పేదల కోసం ఎలా డబ్బులు అందివ్వాలా, ఎలా సాయం చేయాలా, ఇదే ఆలోచన చేయాలి తప్ప ఎలా కాకూడదని చెప్పామనుకో కదా. ఇక ప్రభుత్వ నాయకులు ఈమెకి ఎలా పని అవుతుందో ఆలోచించి సరేనా. పట్టాల కోసం రాయించాలా? రాదు, ఇప్పుడు రాదు, మెల్లిగా వస్తుంది. ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తుంది. ఎంత వస్తుందని ఆశ మీద కట్టించుకున్నాం మేము. చేయిస్తా తల్లి, మాకు చేయాలి చూడండి సార్. చేయిస్తానమ్మా. నాకు వంట బాగా వచ్చమ్మా. ఇడ్లీ అన్ని బాగా ఫోన్ లో వచ్చింది సార్, చూసినాము. జాగ్రత్త, ఏం కాదు, కాలుతుంది.
సారు చేస్తున్నాడు, ఒక్కరాన్ని వ్యాపారం చేయాలి కదా, ఒక్కరాన్ని వ్యాపారం చేయాలి. సార్ వేసిన 2 పూరీలకి 500 ఫస్ట్ వేయాలన్నమాట. ఏమో బాగా వేస్తున్నాం లేదమ్మా, బాగా వేసాం లేదు చెప్పండి. అప్పుడు 500 సార్, ఇంకా బయట తీసేయలేదు. సార్ మీరు దోశ బాగా తిప్పినారు, ఇంకా పూరి అది కలిసి సార్ ఫోన్ లో చూసినా సార్. ఇప్పుడు బాగా తిప్పినాలు అవునా కదా, నువ్వు చేసిన ఇంతే కదా చేస్తావమ్మా, ఇంతకంటే బాగా చేస్తావా నువ్వు? లేదు కదా, ఇంత బాగా చేసినా లేదా చూడండి. శభాష్. ఇప్పుడు చెప్పండి పూరి ఎంత? 500 అంటావా? తర్వాత అంతేనా? ఆ లిక్కర్ డాన్లు ఉన్నారా వాళ్ళు పిలమంటారు ఆ లిక్కర్ డాన్ ఎక్కడ? నాగిరెడ్డి అని పిలువు. ఇంకోటి ఉన్నాడు కదా ఆచార్య గారు, ఇంకోటి ఆడెక్కడ? ధను రా, నాగిరెడ్డా ముందుకురా ఇంకా నాగిరెడ్డి 1500. ఎక్కడ ఉన్నాడా? ఎంత? 1500. ఇంకా ధను 1600 అంట. ఎంత? నాగిరెడ్డి 2000. 2000 నాగిరెడ్డి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. చాలా ఇప్పుడు ఇచ్చేయమ్మా, 2000 ఇస్తారు. డబ్బులు 2 పూరీలా? డబ్బులు ఇస్తే కదా, డబ్బులు ఇయ్యడబ్బా, నేను తిన్నాం. డబ్బులు ఇదిగమ్మా, ఇచ్చి డబ్బులు తీసుకో. తీసుకో ఏం కాదు. ఉంటా. ఏమ్మా బాగున్నారమ్మా? బాగున్నారమ్మా? చెప్పమ్మా. ఏం సార్ ఇంత చదువున్నారు, పిల్లలకి జాబులు లేవు, ఏం లేవు, మా ఇంట్లో పరిస్థితులు కూడా బాగా నిన్ను కష్టపడి మేము గెలిపించుకున్నాము, మా సమస్యలు కూడా నీకు చెప్పుకున్నాము మేము. అవునమ్మా. నువ్వే కదా మా బాధ్యతలు కూడా. అవునమ్మా. మరి నా కొడుకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఒక కొడుకు చనిపోయినాడు. ఇట్లా మాకు పరిస్థితులు కూడా బాగలేవు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. భూపాలన చేతలో ఏం లేకున్నా కూడా మా గురించి ఆలోచన చేసి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నీకు ఏడనున్నాము, నీ పిల్లలకి ఏమో ఒకటి ఇప్పిస్తున్నాను అంటున్నాడు. ఏం సార్ నా పిల్లలకి ఏడన్న వస్తాను కానీ మీరు జాబ్ ఉడికించి మాకు ఇప్పియాలి. నా కొడుకు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడినాడు. ఒక కొడుకు చనిపోయినాడు సార్ 6 నెలలు. అయ్యో, మా పరిస్థితులు కూడా బాగలేవు. ఒక పిల్లడు యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు నా మోన ఆరోగ్యం బాగలేదు. ఏం చదువుకున్నావమ్మా? MBA. నువ్వు ఏఎన్ఎం. నువ్వు ఏం చేయాలంటమ్మా, నా దగ్గరికి వస్తే ఓ లెటర్ రాసిస్తాను. కర్నూలులో ఒక బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఉందమ్మా, అక్కడ శిక్షణ ఇస్తారు. అంటే మీరు చదువుకున్న చదువుకి అదనంగా శిక్షణ ఇస్తారు. అర్థమైందమ్మా? నువ్వు MBA చేసినావు అనుకోమ్మా, MBAలో ఇంకొక అడిషనల్ కంప్యూటర్ స్కిల్స్కి నువ్వేం చేశాను? TTC అంటే టీచర్ ట్రైనింగ్ కోర్సు కదా, దీంట్లో అదనంగా కోర్సుకి అట్లాగే ఆ అమ్మాయి ఏం చేసింది? నర్సింగ్ చేసినావు. నర్సింగ్లో ఏఎన్ఎమ్మా GNM? ఏఎన్ఎం చేసావు. నువ్వు మరి GNM ఎందుకు చేయలేదు? GNM కదా, BSc నర్సింగ్కో ఇట్లా అదనంగా నైపుణ్యం తెచ్చుకుంటే ఉద్యోగం ఇప్పించడం సులభం అవుతుంది. ఏమా, దానికి డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లే, వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు. అది హాస్టల్ ఉంటుంది ఆడవాళ్ళకి. నా దగ్గరికి వచ్చి కలవండి అమ్మా, నేను లెటర్ రాసిస్తాను. నాయన కిడ్నీ సమస్య మంచంలో పడిపోయినాడు. అమ్మ
మనం కలిసిపోయి అమ్మ పడిపోయేది ఉండేది ఒకే అన్నే ఆ పిల్లడు కానీ చనిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడు ఆధారం అంటూ ఏమేం లేదు సార్ అసలు అన్న లేడు తమ్ముడు లేడు నాయన అమ్మగాని ఇద్దరు మెత్తగైనారు వదిన పోవల్ల అన్నం తినాలి ఇంట్లో పరిస్థితి ఉంది సార్. అమ్మ మీరు నాకు మొదటిసారి కలుస్తున్నారు కాబట్టి మీరు నాకు వచ్చి అప్డేట్ చేస్తుండండి. నేను ఇప్పుడు ఉద్యోగం ఇప్పిస్తాను తప్పనిసరిగా. ఏమో అలాగే నాకు మొదటిసారి కలిసారమ్మా, నాకు ఎక్కడ తెలుస్తుందమ్మా కదా, నేను ఊర్లో అంతా తిరుగుతూ ఉంటాను. పార్టీలో ఉండే మేము పడతాం. మా ఆయన కూడా ఆరోగ్యం సరిగలేదు, పచ్చివాతం వచ్చి కాసి టీడీపీ పార్టీలో మా ఆయన వచ్చినప్పటి నుంచి మా ఆయన దాంట్లోనే పనిచేస్తున్నాడు. మా కార్యకర్తలు అడిగేది ఇంకోసారి మీరు ఎక్కడన్నా ఉద్యోగం వేకెన్సీ ఉందని తెలిస్తే నాకు వచ్చి చెప్తే నేను వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తాను, రికమెండేషన్ చెబుతాను. ఏమై మా పిల్లలే ఉద్యోగాలు ఇవ్వండి అని రికమెండేషన్ కూడా ఇస్తాను. సరేనా? నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. సరే తల్లి? ఓకేమ్మా. మీ తమ్ముడు కదమ్మా, మీ తమ్ముడు పెద్దోడమ్మా, పెద్ద లీడర్. అవును పెద్ద లీడర్ కాబట్టి సమస్యలు పెద్ద లీడర్లు ప్రజల దగ్గరికి రారు. మామూలు నాలంటే మామూలు లీడర్లే ప్రజల దగ్గరికి వస్తారు. ఆయన వచ్చి అడుక్కునేది వేరే, మీ పనులు ఏం చెప్పడు ఆయన, వేరే చెప్తాడండి. ఎప్పుడు చెప్పినా వీళ్ళ గురించి చెప్పినావా? చెప్పినాడు, అడుగు. ఇన్నిసార్లు వస్తారు కదా, ఎప్పుడన్నా ఈ బిడ్డల గురించి అడిగినాడా చెప్పు? అడగలే. మా పిల్లలు మా బీదవాళ్ళు అయినా కూడా మా పిల్లలు చదివించుకునే మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని మేము నిన్ను అడుగుతున్నాం సార్. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. కానీ చదువుకున్నారు, సంతోషం అమ్మా. ఇలాగా బాగా చదువుకుంటే బాగుంటది కూడా. రైట్, మంచిది. బిల్లు పడలేదమ్మా? ఇంట్లో ఉంటాము, వడ్డీలు జరిపోయేది బాగా. సార్ ఒక నిమిషం మాట్లాడండి సార్. ఎవరు ఎవరు? సత్యాలు మరి హౌసింగ్ లోన్ సార్. హౌసింగ్ ఈయనే కదా? కాదు, ఇంకొక సార్. సార్ హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ గారు, ఇక్కడ నేను 1వ వార్డులో తిరుగుతా ఉన్నాను. కొన్ని ఇళ్ళు సగం సగం ఆగిపోయినాయి, కొంతమంది ఇంకా అప్లై చేయలేదు. వీటిని అన్నింటినీ కూడా రాయిస్తున్నాను నేను జాగ్రత్తగా. మన ఎమ్యూనిటీ సెక్రటరీ పేరు మల్లికార్జున్ రాస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ రాసి మీకు అప్డేట్ చేస్తాడు. ఒకసారి దీని మీద సీరియస్ గా తీసుకోండి. ఓకే, దాంట్లో ఈమె ఎవరి పేరు? నీ పేరు ఏంటమ్మా? మునెమ్మ అనే పేరు నోట్ చేసుకొని ఉండి, ఆమెది సగంలో ఆగిపోయింది. వాళ్ళు మీరు డబ్బులు వేస్తే తప్ప నెక్స్ట్ లెవెల్కి పోరు. అందువల్ల దాని గురించి రాసుకోండి. 2 ఇళ్ళు ఆల్రెడీ కనిపెట్టడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు సార్. మనకు జిల్లాలో 700 ఉన్నాయి, మన దగ్గర 250 ఉన్నాయి సార్. అది కొద్దిగా ఇష్యూ ఉంది సార్. గవర్నమెంట్ నుంచి ఏదైనా పాజిటివ్ గా మనకు సర్కార్ ఇన్స్ట్రక్షన్ కానీ పర్మిషన్ కానీ వస్తే అడ్వాన్స్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి సార్. అలాగేనండి. రెండో చేసినాము, అదే సంవత్సరం అయింది, బాడిగింట్లో ఉంటాము. ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు, ఇంకా వస్తే చేస్తాం. సైబర్ మార్కెట్లో కంటాను వచ్చినప్పుడు పూల దంట వేసి చేసినాం కదా, కాగురు దంట కుట్టి. ఏమంటే మనం అభిమానం మన అని కులుమూతారు గెలిపించినాము. యాదో మా వాల్మీకి ఎందుకు పడిపోయింది మాది గేరి ఈయనగానే అట్లా టాప్ వేసేసినందుకు ఇట్లా ఉన్నాయి సార్. ఒక 15 హౌసెస్ ఉన్నాయి సార్, 15 హౌసెస్. లోన్ శాంక్షన్ అయిపోయి కంప్లీట్ టాప్ వేసేసుకున్నాం సార్. మనకి గవర్నమెంట్ నుంచి సర్కులర్ వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి పెట్టండి అంటే పెడతాం సార్. మనకి లైవ్ లొకేషన్ అడుగుతుంది సార్. హౌసింగ్ ఇదే మన ప్రాబ్లం, ఏం లేదు. నా కొడుకు కొట్టిపోతాడు, నా భూ నడుకొని తింటాడు. 9 నెలల పిల్ల అప్పుడు చచ్చిపోయాడు తండ్రి, అట్లే పట్టుకొని చేస్తాను. ఇది కొడుకు చచ్చిపోయాడు. కాలితోనో మాట్లాడతావు, కొడుకు మండలతోనో మాట్లాడతావు అని దిమాలు రొంకు. నిన్న రాత్రి 12 గంటల నుంచి పెట్టుకొని ఇప్పుడు కొట్టిపోయాడు. ఎత్తుకు ఎట్లా మాట్లాడతాను, నీ మండలతానని నీ కాలుతానని. తండ్రి లేని పిల్ల పన్నాను మాట్లాడుతాను, నాకు కాలుతానని మాట్లాడలేనంటే కానీ అవుతుంది, నిన్ను చంపుతాను, ఇది చేయలేనంటాడు. అంతా నాదే ఉండదు సార్. తండ్రి ఏమేం లేదు, 95,000 తెచ్చి పిల్లగాడు గుర్తులు కట్టి అంటే 2 లక్షలు బాగా తెచ్చి 4,38,000 వేసి గుర్తులు కట్టించాను.
మరి వడ్డీ కట్టలేనంటే సంవత్సరానికి ఒకరు 4 లక్షల రూపాయలది 6 లక్షల రూపాయలది కడతాడు. నన్ను వాళ్ళది ఏమప్పా అని వెళ్ళాను. పిల్లలకి చేసి పెడతాను, పిల్లలకి పెడతాను, వాళ్ళకి లేదంటే ఇస్తాను. నాకు మాత్రం పాప ఉన్న పూ తినడా ఏ లంజా నీ పువ్వు పగలు కొడతాను. నీకు ఎవరు అడ్డం వస్తాడో తోలుకొచ్చి కట్టా నాకు ఎవరు లేరు. ఈ చిన్న కొడుకులు ఉంటారు, తోలుకుపోతారు, పెడతారు, వాళ్ళని తోలుకురప్పు అంటాడు. వాళ్ళని తోలుకొచ్చి వెళ్ళాను, నన్ను పోలీస్ స్టేషన్ పోతాను అంటే పోలీసు వాళ్ళు కిందన్నారా పైనన్నారా లంజా తోలుకోటరప్ప నీ పువ్వు పగలు కొడతానంటాడు. ఉండంటే నిలబడుకున్నట్లు వేయడే మొత్తకరా మా ఎదురుతో మాట్లాడదామంటాడు. అప్పుడు అయితే కానీ ఒక 10 పోయి మాట్లాడవచ్చు. నాకు ఒక్కరు ఊర్లు పొడితో పోతాను ఇసురట్లయితే భయం పెట్టాలి కదా. నాకు ఏ ఊరు లేరు, వీళ్ళు తగ్గ పోయి వచ్చారు. నన్ను ఎలా బతుకుతాను అడుగు గట్టిగా బాగలేదు సార్. కర్నూలు గులుగులు వాడతాను. ఇంత సీరియస్ గా మన దగ్గరికి రాలేదు సార్. సీరియస్ గా మన దగ్గరికి రాలేదు. అమ్మకంగా ఇట్లుండదమ్మా సారా తోలుకోటప్ప నిన్ను చంపుతాను సీరియస్ గా చెప్పిన ముందు మాటలు మీరు ఇంతమంది ఉన్నారు, మళ్ళీ స్టేషన్ అవసరం రా. రెక్కుబట్టి బయటకు రమేష్ గారు చెప్తాము. కొడుకు దగ్గర 2 మాటలు తిడతాము. మాట వినకపోతే పోలీసులు పిలిచి తంతాను. ధైర్యంగా ఉండు. ఫోన్ నెంబర్ తీసుకొని పిలిపించండి. మీ ఫోన్ నెంబర్ వాడిది పిలిపిస్తారు. ఏదైనా బాగున్నా ఏమా బాగున్నావు తల్లి? అసలు బ్రహ్మాండమైన స్మెల్ ఉంటుండే, ఇప్పుడు అది ఏమి లేదు. ఎక్కడో ఉంటే ఎక్కడో వాసన వస్తుంది. గుడ్, బాగుంది. ఎంతమంది పిల్లలు చదువుతారా? బాగా చదువుతారా? చదివించు బాగా. సార్ మాకు 3 మండలం ఉన్నాం సార్. జాగాలు శాంక్షన్ అయినాయి సార్. ఏమీ లేదు సార్. ఏం లేదు సార్. 3 మండలం పెద్ద కుటుంబం ఉన్నది. వాన వస్తే పడిపోతారు, రేకులు గీకులు పడిపోతారు. మీకు ఇంతకుముందు ఇల్లు ఇస్తామని ఇవ్వలేదా? అందరికి ఇచ్చారు, ఇవ్వలేదు. మొన్న జగనన్న కాలనీలో ఇచ్చినారా ఏమన్నా? అలాగే ఇస్తాను బాబు. వీళ్ళ పేర్లు రాసుకొని ఒకసారి పేరు రాయించుకొని. ఎవరికి? ఈయనకా? వయసు ఉందా? ఆధార్ కార్డు తీసుకొస్తే రాయించిన. నువ్వేం చేస్తావు? నువ్వు తమ్ముడు? వెరీ గుడ్, వెరీ గుడ్. చదువుతాడా? బడికి పోతాడా? నువ్వు బడికి పోతావా? బాగా చదువుకోవాలి. నువ్వు పోతావా? ఆమె నేను కనబడతలేదా? ఏ క్లాసు? 6th. చదువుకోవాలి. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకొని రాసుకుంటాను, సరేనా? ఉంటా తమ్ముడు. చేయిస్తా తమ్ముడు, చేయిస్తా. ఆ లిస్ట్ తీసుకొని రండి. ఏమేమి ట్యాబ్లెట్స్ మీ దగ్గర ఉన్న లిస్ట్ తీసుకొని వస్తే నేను రికమెండ్ చేసి ఇక్కడ డిఎంహెచ్ఓ పెద్ద హాస్పిటల్లో డాక్టర్కి రాసిస్తాను. ఆ డాక్టర్ ప్రతి నెల మందులు ఇస్తుంది. మీకు ఆశా వర్కర్ ఉండాలి కదా ఇక్కడ. ఆశా వర్కర్ ఉందా? ఆమెకు బాధ్యత ఇస్తాం. ఆశా వర్కర్కి ప్రతి నెల మందులు తెచ్చేలా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ మీరు కొంచెం ఓపికగా. ఏంపా బాగున్నారా? ఏమా బాగున్నారా? ఏం చేస్తుంటావు నువ్వు? అమాలి పని చేస్తావా? ఒకే కొడుకా? బిడ్డ? ఏం పేరు? ఏం పేరు? అందరి దగ్గరికి వస్తారా ఇట్లా?
మీ దగ్గరికి వచ్చింది ఇంటికి పెట్టి 2:30 ఇదే అవును పెట్టినాము రావడం ఇది కూడా దీంట్లో ఇక్కడే ఇళ్ళ సమస్య ఎక్కువ ఉందా పోతే కదా? ఇప్పుడు మనం చూస్తూనే 10 ఇళ్ళ ఇళ్ళ తిరుగుతున్నాము కానీ పట్టించుకోవడం మనం చూడగానే 10 ఇళ్ళు అయినాయి కదా. ఎందుకు ఇక్కడే ఇళ్ళ సమస్య ఎందుకు ఎక్కువ ఉంది? ఊరంతా లేదా? పోతే సచివాలయం పోతే వాళ్ళు ఏమంటారు, వస్తుందిలే నువ్వు టాప్ వేసావు రాదు పో అంటున్నారు. 2.5 ఏళ్ళ నుంచి ఫస్ట్ మరి తర్వాత రాదు అంటున్నారు. ఆడ ఆఫీసులో పోతే వాళ్ళు ఫోన్ చేసినారు, పేరు వచ్చింది రా అని, పోయి అన్ని ఇచ్చి వచ్చినారు. లోన్ విషయము పెండింగ్ ఉన్నాయి, కొన్ని అన్నీ క్లియర్ కాలే ఇంతవరకు. లోన్ విషయమ్స్ మనకు విడతల వారిగా పడుతుంది కాబట్టి పెండింగ్ ఉన్నాయి. అవి ఈ నెల క్లియర్ అవ్వచ్చు, మేబీ 15 తర్వాత క్లియర్ అవుతుంది. కొద్దిగా ఫాలోఅప్ చేయండి అమ్మా. ఇక్కడే నేను 10 చూశాను వరుసగా ఇట్లా. వచ్చినాం సార్ 4 నెలలు అయింది. మా అత్త చనిపోయిన తర్వాత పెయింటింగ్ పట్టుకొని లోపల పోయినాము. పై మీద సొమ్ము అన్ని అమ్ముకొని అప్పులు బేల్దార్లు ఉండరు సార్, మెయిన్ వాళ్ళు బేల్దార్లు ఉండరు. 2 ఏళ్ళు అయింది, ఎక్కువైపోతే ఏమో డబ్బులు కావాలి మాకు అంటున్నారు. సంవత్సరంకి 50,000 అడుగుతున్నారు ఎక్కువ. దేనికి? కట్టడానికి. మీరు ఎన్నది నిలబడాలి మామ అంటున్నారు. కాంట్రాక్ట్ ఇచ్చినాం కదా, అప్లై చేసుకుంటారు సార్. చేసుకున్న మన లోన్ శాంక్షన్ అయిన లోపల ఇల్లు కట్టేసుకోవాలి. అది లేదు కదా, స్టేజ్ వైజ్ మనం జియో ట్యాంక్ ఏం చేస్తాం మరి, కావాలని ఇంటి కోసము అమ్ముకుంటే ఆడు మా మామ నువ్వు అమ్ముకునేవు అని మమ్మల్ని తిడుతున్నావు. ఏం చేయాలో అర్థం కాదు సార్. నాకు 2 లక్షలు అయినాయి, ఎన్నెంకి సార్ అర్జీలు అయింది. ఆ తర్వాత మరి ఆరోగ్యశ్రీ కార్డు లేదా నీకు? మరి చెప్పుకొచ్చినాము. ఆపరేషన్ లోన్ శాంక్షన్ అయ్యిందని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి ఏం పట్టించుకోవడం లేదు సార్. పుల్లమ్మ పేరు 766 18 41 50. ఇదేమవుతుంది సార్, కట్టించుకునేకి మొత్తం సార్. మనం రోజు కూలి ఇచ్చే పని లేదు, రోజు సిమెంట్ తెప్పించే పని లేదనమాట. ఇన్ని లక్షలు కానీ చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు నిలబెట్టే కొద్దీ వాళ్ళు ఏమంటారు, మాకు అక్కడ రేట్లు పెరుగుతాయి, మీరు ఇన్ని రోజులు నిలబెట్టుకుంటే ఎట్లా అని ఎక్కువ అడుగుతున్నారు. సంవత్సరానికి ఇంత, సంవత్సరానికి ఇంత అని ఫాలోఅప్ చేసుకోండి. ఉంటామా? పాడైపోతే ఈ పాడైపోతే అంతే. అది పాడైపోయి 500, 600 మిగులుతున్నారు. 3 కేలు పోతాయి. చదువుకోలేదా నువ్వు? లేదు సార్. ఎందుకని? ఏమో ఇంట్లో పరిస్థితులు బాగాలేక సార్. పెళ్ళయిందా? లేదు సార్. మరి ఖాళీగా ఉన్న పెళ్ళనే చేసుకోవచ్చు కదరా? మాకు ఇప్పుడే బయలు నేను మండల మాది కాదు, వీళ్ళు అన్నదమ్ములు అవుతారు. అదే మళ్ళీ అన్నదమ్ములే. శభాష్, బాగా చేస్తారు. గోవింద్, ఏమా బాగున్నావా? వాళ్ళ లీడర్లు ఎట్టు ఓటాడు పోనరా నువ్వు? మళ్ళీ వస్తా అటు వస్తాం కదా. మా వార్డు క్లీన్ కానీ పేరు రాలేదు. ఫేస్ 2 వస్తుంది సార్, వస్తే ఇదే పెద్ద ప్రాబ్లం. బిల్లు పడేదాకా మా వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి పోవడానికి లేదు. అందువల్ల ఏడ బయట ఉండాలి, మళ్ళీ అప్పటిదాకా ఇల్లు కట్టుకోవడం కష్టం. జాగ్రత్త రాసుకోండి. ఏం చేస్తుంటావు తమ్ముడు? ఎవరిది ఇది? అది నీదే? తమ్ముడేడా? బాగా కడుతున్నాడా ఇల్లు? తమ్ముంది, అది చిన్న. ఏం చేస్తాడు ఆయన? నువ్వు? నేను పండ్ల వ్యాపారం చేస్తాను. పండ్లు? వెరీ గుడ్. ఏం పండ్లు? ఫ్రూట్స్, పప్పాయి, కలంగడ. సీజన్ బట్టి జామకాయలు. షాప్ పెడతావా? షాప్ లేదు, ఏం చేసుకోవాలనో తిరుగుతాం సార్. ఏం చేసుకోవాలన్నా అదే ఏరియాలోనో 15-12 ఏళ్ళు అదే ఏరియాలో తిరుగుతాం. అట్లా దేంట్లో? బండిలో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటింటికి పోయి అమ్ముకున్నాం. శబాష్, శబాష్. పిల్లలు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చదువుతారా? 10th అయిపోయింది సార్. బావు, వెరీ గుడ్, వెరీ గుడ్. చదివించు బాగా, ఆపొద్దు. ఆడబిడ్డ అయినా సరే చదివించాలా. ఏమ్మా సార్? మా వైఫ్ సార్. ఇక బాగున్నామ్మా?
ఇది బిడ్డల్ని బాగా చదివించాలా, సరేనా? హౌసింగ్ దగ్గర పోయింటే సార్ ఈ ఫోటోలు పెట్టినాంలే సార్ అన్నాడు. పెట్టుకున్నాను. పెయింటింగ్ వేయద్దు, ఉంటే ఉండింది కానీ పెయింటింగ్ వేయద్దు, సరేనా? సరిపోతుంది. ఇది తమ్ముంది. తమ్ముడు బయలుదేరా? లేదు, అమ్మాలి వర్క్ చేస్తారా? ఈయన ఫోటోగ్రాఫర్. ఇంకో తమ్ముడా? ముగ్గురు అన్నదమ్ములా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? ఊరు ఇక్కడే మామూలు షాపు రెంట్ తీసుకొని షాప్ పెట్టుకున్నాడు. ఇక్కడ షాప్ కట్టుకున్నాడు. ఇంకా బాడీకి ఎడగడతాను ఇడే పెట్టుకుంటాను అంతేలే. నాదే హౌసింగ్ పెట్టినాడు. మరి ఇది షాప్ ఓపెన్ చేసుకుంటే హౌసింగ్ రాదని అట్లా. అంతే 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 రాదు. ఈమె మా తమ్ముడు భార్య. ముగ్గురికి పెళ్ళిలేనాయా? అందరికి పెళ్ళి. సంతోషం సంతోషం. ఏం పేరు నీ పేరు? నా పేరు నరసన్న సార్. నరసన్న, వెరీ గుడ్. పడిందా? బాగుంది, బాగుంది ఇల్లు, బాగుంది. రూములు కూడా 50,000 పడింది, 60,000 పడిందా? బాగుంది. అంటే షేప్ బాగా స్పేషియస్గా పెట్టినావు, బాగా ఖాళీ ఇల్లు పెట్టినావు. దీనిపైన కూడా వచ్చేస్తాయి స్లాబ్, ఇటు దాకా వచ్చేస్తాయి, బాగా వస్తాయి. ఎన్ని సెంట్లు ఉంది ఇది? 1.5 సెంటా? చాలా బాగుంది, వెరీ గుడ్. ఏం చేస్తారు? ఫస్ట్ ఇప్పుడు 60,000 పడింది. బేస్మెంట్ పెట్టాం సార్, 60,000 పడింది. ఇప్పుడు కూడా పెట్టాం సార్, అమౌంట్ పడాలి సార్. అబ్బాయి పడలేదు బేస్మెంట్కి, స్లాబ్ వేసినందుకు వాళ్ళు ఆ పిల్లోడు శాంక్షన్ లేదు సార్, మధ్యలో శాంక్షన్ లేదు సార్. రెండు సార్ పెట్టిండదు, మధ్యలో పెట్టారు వాళ్ళు. పండుగ అవుతుంది, వాళ్ళు లోన్ అప్లై చేసుకోలేదు. లేట్గా వాళ్ళు అప్లై చేసినారని చెప్పారు. లేట్గా అప్లై చేసినారు వాళ్ళు. 2 శాంక్షన్ అయింది, అవుతుంది శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎట్లా శాంక్షన్ అయింది? అమౌంట్ టాప్ వేద్దంటప్ప నిలబెట్టండి, రెంటల్ వరకు నిలబెడితే బిల్లులు పడతామని ఎంత మొత్తం వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినారు. కాంట్రాక్ట్ ఇచ్చి స్లాబ్ వేసినాం సార్. స్లాబ్ వేసిన ఈ పిల్లలు బేస్మెంట్ వేసుకొని చాలా రోజులు నిలబెట్టాడు. కమిటీలో ఉంటావా? బాగున్నా. చాలా రోజులు నిలబెట్టాడు. చదువుతారా? బాగా చదువుతారా? చదివించు వాళ్ళని, సరేనా? ఇప్పుడు చాలా రోజులు నిలబెట్టడం కోసం పడింది సార్. ఇట్లా దానికి ఇచ్చేస్తారు. ఇప్పుడు రెంటల్ మరి 70,000 పడుతుంది సార్. బాగున్నారా? మా ఏరియా షాపింగ్ తీసుకెళ్ళి సార్. వస్తా. కాలువలు లేవు సరిగా, కంబాలు లేవు, నీళ్ళు వర్షం పడితే నీళ్ళు అంతా ఇంట్లో దొరుకుతుంది. వస్తా. అన్ని ఇండ్లు తిరుగుతున్నా, ఇంటింటికి పోయి సమస్యలను తెలుసుకుంటున్నాను. ఏ వీధిలో కూడా వచ్చి అన్ని చూసి రాసుకొని చేస్తాను. ఇంకా ఆ సంవత్సరం పడి ఈ సంవత్సరం పడలేదు. స్టార్టే కాలేదు కదా. పడింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు సరే పడింది. మరి ఈ సంవత్సరం పడాలా? ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, 6 నెలలు అయింది ఇది. ఆ సంవత్సరం 6 నెలలు అయిపోయింది కాబట్టి సంవత్సరం మీద పడింది. 15,000. లతీఫ్ నా పేరు సార్. వస్తాను, మీ వస్తాను. సో ఆటో డ్రైవర్ ఉంది నాది. కేజీఎల్ అంటే ఏంటి? ఖాజా గరీబన్ నవాజ్. కాజా గరీబన్ నవాజ్. అన్నాచి వెంకటేష్ అన్నాచి నచ్చే కౌన్సిలర్, అన్నాచి శబాష్ కౌన్సిలర్. సంవత్సరం కోసం సంవత్సరం ఊడు సార్ గేర్కి నాస్తా కడతా. అది చెప్తే ఎందుకంటే అల్తాఫ్ అనేది అది వైస్ చైర్మన్ అల్తాఫ్ అనేది జాగా అది తినాలి. ఇప్పుడు నువ్వు సమస్య చెప్తూ కాబట్టి మా సమస్య కనియాల. వైస్ చైర్మన్ అల్తాఫ్ అని జాగా ఎక్కడ ఉంటావు? ఏం చేస్తుంటావు సార్? ఒక నిమిషము, ఆయన జాగా కాలు లేదు. వస్తారా? టిఫిన్ చేస్తారా? చెప్తాం సార్. ఎవరు ఈయన? కాలు నుంచి గుడిసెకి అల్తాఫ్ అని వైస్ చైర్మన్ గుడిసెలు అడ్డం పడినాడు. కానీ స్థలాలకి లేదు, మేము స్థలాలు కొనేది కదా, రిజిస్టర్ ప్లాట్లు మాకి సంబంధం సార్. మాకు రోడ్లు వేయాలి కదా, అది పరంపుకు జగ ఉందని ఆయన కొట్లాడుతున్నాడు. ఆడ మాది అంతా పట్టాలో 70,000 అమ్మినాడు. మాకు ఫ్లాట్ రిజిస్టర్ ఫ్లాట్ 120 ఫ్లాట్ అమ్మినాడు. దానికి సంబంధం ఏమి? దానికి రోడ్లు వేయచ్చు కదా. ఎవరు? 70 ఆడ ఉన్నాడు. ఆడే అయిపోయినా చెప్పొచ్చు. వైస్ చైర్మన్ అల్తాఫ్ అన్న మేము లెటర్లు ఇచ్చినట్లల్లా అది జాగా మాది. 8 ఎకరాల చిల్లరు మా తాతల ఆస్తి. వీళ్ళు పొట్టలు వేసుకున్నారు.
దానికి మాకు కాంప్రమైజ్కి వస్తే మేము చేస్తామని చెప్తే దానికి వేసేపోతే మా సర్వేనే జరగలేదు, మీరు ఎక్కడి నుంచి రోడ్ వేస్తారు, మున్సిపాలిటీకి నోటీసులు పంపిస్తున్నాడు. కమిషనర్ ఎక్కడ రిస్క్ తీసుకుంటాడు నోటీసులు వచ్చేటప్పుడు? ఇప్పుడు నువ్వు సపరేట్ జాగా ప్లాట్లు వేసిందని చెప్పావు, వేసావు, పక్కన వాళ్ళు జాగా ఉందని అంటున్నారు, అంత మాదే అంటున్నారు. దాని సర్వే ఇచ్చేవాళ్ళు చూపిస్తాం. నువ్వు అడిగిన దానికి ఇన్నేళ్ళ రోడ్ వేయలేదని చెప్తాం, 10 ఏళ్ళేందులే రోడ్ వేయలేక మామూలుగా ఒప్పుకుంటాం దాని గురించి, లేదని లేదు. గతంలో వచ్చారు వాళ్ళు వేపిస్తాం చెప్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నా ఎమ్మెల్యే వచ్చాడు, సాఫ్ట్వేర్ వచ్చాడు, అక్కడ వచ్చి అయిపోయి రేపు వేపిస్తామని చెప్పి ఇచ్చారు, మనతో మాట్లాడలే. మామ ఎన్నోసార్లు చెప్పాము, ఏం చెప్తే మనం వెళ్తా ఏమన్నా చేసుకుంటే డ్రైనేజ్ అంత చేస్తాం, మాకు రేపు పొద్దున మాట ఉండదు అని చెప్తే ఆయన ఏమంటున్నాడు, నాకు సెటిల్మెంట్ చేయండి అంటున్నాడు. ఆ సెటిల్మెంట్ చేయాలంటే మీరు కొట్టాలు వేసుకున్న వాళ్ళు అంత వేసుకున్న వాళ్ళు వస్తే కదా ఆయన సెటిల్మెంట్ ఏది. ఇప్పుడు మా ఎట్లా సెటిల్మెంట్ చేసి వస్తే మీరు అందరూ వస్తే పెద్దోళ్ళు తక్కువ వస్తే ఆయన పిల్లంపించి పెద్దలు డిసైడ్ చేస్తారు దాన్ని. అది వద్దు మాకు అది వద్దు. ఇప్పుడు జరిగేది చెప్పు, ఇప్పుడు జరిగేది చెప్పితే వస్తే గతంలో జరిగింది వద్దు, ఇప్పుడు జరిగే సమస్య మీరు అందరూ వస్తే ఎమ్మెల్యేతో పోదాము, అందరు ఉంటారు, మామ వస్తాము, అక్కడ ఆయన పిల్లంపించి మాట్లాడతామంటే మీరు రానంటే అయిపోతుంది. ఇప్పుడు 10 మనం పెట్టినాము, ఎన్ని పెట్టినాను 10 లీటర్లు ఇచ్చిన అక్కడికి డ్రైనేజ్ కావాలంటే వేసినట్ల ఏదనేది ఇస్తున్నాడు, నోటీసులు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి పాస్ చేస్తారు వాళ్ళు? పాస్ గానే అది కరెంట్ కంబల్ కూడా లేదు, రోడ్ ట్యాక్స్ ఎంత లేదు. నా ఇంటికాడ ఉన్నాయి కమ్మలు. ఇంటి ముందు ఎట్లా వస్తుంది లైన్? 2 ట్రాన్స్ఫార్మర్ ఉండే భాష ఇంటి ముందు తెప్పిస్తాను కదా, మాకు ఎంత 2 ట్రాన్స్ఫార్మర్లు ఉండేవి, అన్ని ఉండేవి. చెప్పడానికి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు విన్న వైద్యం వలన